ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటలకు అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఒక్కో డివిజన్ వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం వార్డులు 238 ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించిన 60 డివిజన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 968 కాగా 1161 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం బ్యాలెట్ బాక్సులు 1078 ఏర్పాటు చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. చెప్పండి రజనీకాంత్, రేపటి కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాధురి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇప్పటికే పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగం రేపటి కౌంటింగ్కి అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్తో పాటు మనకు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో 7 మున్సిపాలిటీలు అట్లాగే కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల బిల్డింగ్ ఏదైతే ఉందో ఇందులో మాత్రం నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేసినారు. ఇప్పటి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 238 వార్డులు ఉన్నాయి. దాదాపు 1161 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంకా 1078 బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా నిన్న పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచబడ్డాయి. అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 61.90% పోలింగ్ నమోదైంది. ఇటు కామారెడ్డికి సంబంధించి 69.48% పోలింగ్ నమోదైంది. సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీ ఉన్నాయి. అటు కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్చుకుందకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు మొత్తం ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 8 గంటలకు ఆయా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తారు. ఒక్కొక్క ఎన్ని వార్డులు ఉంటే అన్ని టేబుల్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కొక్క టేబుల్కు సంబంధించి 25 ఓట్ స్లిప్లను ఏవైతే బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో వాటిని 25కి చొప్పున ఒక బండల్ కడతారు. అట్లా 40 బండల్స్ని ఒక్కసారి లెక్కిస్తారు. అంటే 1000 ఓట్లు ప్రతి రౌండ్లో 1000 ఓట్లు లెక్కిస్తారు. ఒక 5000 ఓట్లు ఉన్నటువంటి డివిజన్ ఉంటే 5 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇట్లా ఎన్ని వార్డులు ఉంటే అన్ని టేబుల్లు, ఎన్ని ఓట్లు ఉంటే అన్ని వేలకు చొప్పున 1000కి ఒక రౌండ్ చొప్పున కౌంటింగ్ ప్రక్రియను మొదలు పెడతారు. ఇదంతా కూడా 8 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది. ఇక కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 63% పోలింగ్ నమోదైతే ఈసారి 59% నమోదైంది. సో ఇట్లా తక్కువ శాతం ఏదైతే పోలింగ్ నమోదైందే ఇది ఎవరికి అనుకూలంగా కానుంది, ఎవరికి ప్రతికూలం కానుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ పైన అయితే అందరికీ దృష్టి ఉంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు కౌంటింగ్ సంబంధించి రేపు ఎట్లా ఉండబోతున్నాయి, వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని సరళిని అంచనా వేసేటువంటి ఒక ప్రయత్నాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించి బీజేపీతో పాటు కాంగ్రెస్ మధ్య గట్టి ఫైట్ నడిచింది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీకి సంబంధించి గత కార్పొరేషన్ ఎన్నికల్లో 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. సో ఈసారి కూడా బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 60 డివిజన్లకు గాను 31 అవసరం ఉంటుంది. 31 వస్తాయా రావా అనేటువంటి ఒక చర్చ సీరియస్గా నడుస్తుంది. ఎందుకంటే బీజేపీకి 5 ఎక్స్ అఫీషియో ఓట్స్ ఉన్నాయి ఈసారి. గతసారి ఒక ఎంపీ ఓటు మాత్రమే ఉంటుంది. కానీ ఈసారి ఎక్స్ అఫీషియో కింద 5 ఓట్లు ఉన్నాయి. 2 ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. కాంగ్రెస్ పార్టీ కూడా 3 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 20 పైన సీట్లు వస్తే ఎంఐఎంతో కలవాలా లేకపోతే బీఆర్ఎస్తో కలవాలా, ఎవరు తమతో కలిసిస్తారనేటువంటి ఒక అంచనా కూడా ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలో ఒక సరళిని వారంతా కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఇస్తుంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 1-2 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పార్టీకి సంబంధించి ఎవరికైనా 1-2 సీట్లు తగ్గబడితే బీఆర్ఎస్ కూడా కీలకం కానుంది. ఇట్లా ఒక నిజామాబాద్ కార్పొరేషనే కాదు, అటు భీమ్గల్లోనూ 12 వార్డులు ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. 5 సీట్లు వస్తే 1-2 సీట్లు అవసరం పడతాయి. అప్పుడు బీజేపీ కానీ ఇండిపెండెంట్ కానీ గెలిస్తే అక్కడ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. బోధన్లో హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిస్తే వారు కూడా కీలకంగా ఉన్నారు. సో ఇట్లా ఆయా మున్సిపాలిటీలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి కూడా పూర్తి మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి లేని కారణంగా కొంత 1-2 సీట్లు గెలిచినటువంటి పార్టీలు చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా క్యాంపుకు తరలించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్కు
సంబంధించి ఈసారి ఎట్లాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. వారందరినీ సమావేశం తర్వాత ఈ రాత్రికి క్యాంపుకు తరలించేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులను పిలిపించారు. అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బస్సుల్లో వారిని తరలించారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లారనేటువంటి విషయం తెలియట్లేదు. భీమ్గల్ కావచ్చు, లేకపోతే నిజామాబాద్ కార్పొరేషన్ కావచ్చు, బోధన్ కావచ్చు, ఆర్మూర్లో కావచ్చు, కొంత బీఆర్ఎస్ పార్టీ అట్లాగే ఇండిపెండెంట్లు బీజేపీ కొంత కీలకంగా ఉన్నారు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించి అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో బీజేపీ తమ అభ్యర్థులతో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. సమావేశం తర్వాత ఈ రాత్రికి వారిని బయటకు తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే క్యాంపుకి ఎక్కడికి తీసుకెళ్తారనేటువంటి వివరాలు మాత్రం ఇంకా బయటకు రావట్లేదు. క్యాంపుకి వెళ్తారా వెళ్ళరా, వెళ్తే ఎక్కడికి వెళ్తారనేటువంటి సమాచారం లేదు. ఇక ఆర్మూర్ సంబంధించి ఆర్మూర్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కొంత సీరియస్గా తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మ్యాజిక్ ఫిగర్ వస్తుందా రాదనేటువంటి ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ కొంత కీలకంగా ఉన్నారు. సో వారు కూడా అక్కడ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇటు భీమ్గల్కు సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్టు 1-2 సీట్లు ఎవరికన్నా ఒకరికి తక్కువ ఎక్కువ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ అట్లాగే ఇండిపెండెంట్లు కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా క్యాంపుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద ఈ 4 మున్సిపాలిటీలను కొంత క్లియర్ మ్యాండేటరీ కనిపిస్తుంది నిన్నటి ట్రెండ్స్, పోలింగ్ ట్రెండ్స్ చూస్తే. సో నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు ఎక్కడ కూడా ఎవరికి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం కనిపించలేదు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా 3 ఆర్మూర్, బోధన్, భీమ్గల్ ఈ 3 మున్సిపాలిటీలను ఎవరికి క్లియర్ మెజార్టీ వచ్చే సిచ్యువేషన్ నిన్నటి పోలింగ్ సరళిని బట్టి కొంత అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా 1-2 సీట్లు తక్కువ ఎక్కువ అవే అవకాశాలు ఉంటే ఎవరిని తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉన్నవారిని కాపాడుకునేటువంటి క్రమంలో ప్రస్తుతం క్యాంపు రాజకీయాలకి అయితే తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బస్సుల్లో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వారు పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని బయటకు పంపించారు. అట్లాగే బీజేపీ కూడా ఈ రాత్రికి తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అభ్యర్థులందరితో సమావేశం అయితే నడుస్తుంది. సో అయితే ఓన్లీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులను బయటకు తీసుకుపోతారా, లేకపోతే ఆర్మూర్, భీమ్గల్ అట్లాగే బోధన్లో కూడా కీలకంగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా 2-3 సీట్లు వస్తే బీజేపీ అక్కడ కూడా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరు అభ్యర్థులు అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అభ్యర్థులను తరలిస్తారనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఏది ఏమైనా క్యాంపు రాజకీయాలకు ఎన్నికలకు ముందు వరకు కూడా ఇట్లాంటి చర్చ జరగలేదు. కానీ నిన్నటి పోలింగ్ సరళి తర్వాత పోలింగ్ శాతం తక్కువ నమోదవడం, ఎక్కడ కూడా క్లియర్ మ్యాండేటరీ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లేనటువంటి నేపథ్యంలో తమకు వచ్చేటువంటి 2-3 సీట్లను ఆ అభ్యర్థుల్ని కాపాడుకోవాలా, గెలిచినటువంటి వారందరినీ కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నంలో బీజేపీ, బీఆర్ఎస్ అయితే బోధన్, ఆర్మూర్, భీమ్గల్కి సంబంధించి వారిని క్యాంపులకు తరలిస్తున్నాయి. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ పైన టార్గెట్ చేసింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడిచింది కాబట్టి బీజేపీ తమ అభ్యర్థుల్ని క్యాంపుకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేసింది. సో రేపు ఉదయం వరకు ఒక రాత్రి వెయిట్ చేస్తే రేపు ఉదయం మనకు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కాకపోతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉంటే కామారెడ్డిలో 4 మున్సిపాలిటీ ఉన్నాయి. అక్కడ కొంత క్లియర్ మ్యాండేటరీ కనిపిస్తుంది. కానీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కడ కూడా పలానా పార్టీ గెలిచే అవకాశాలని స్పష్టంగా అనేటువంటి మెసేజ్ ఎక్కడ కనిపించట్లేదు. కొంత బీజేపీకి నిజామాబాద్ కార్పొరేషన్లో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో మిగతా చోట్ల కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతారా లేదా, రీచ్ కాకపోతే ఎట్లా అనేటువంటి చర్చలు అయితే నడుస్తున్నాయి. ఎవరికి మేయర్ పీఠం తగ్గుతుంది, ఎవరికి మిగతా మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం తగ్గుతుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం క్యాంపు రాజకీయాలు అయితే చాలా కీలకంగా ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఒక 2-3 రౌండ్ల తర్వాత కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిజామాబాద్ మేయర్ పీఠం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో అందరి ఫోకస్ కూడా నిజామాబాద్ మేయర్ పీఠం పైన ఉంది. రేపటి కౌంటింగ్ పైన అందరి దృష్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాధురి.